హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీసీ స్టార్స్. ఈరోజు మరొక జిల్లాలో ఉన్న వేకెన్సీ లిస్ట్తో అయితే మేము ముందటికి వచ్చేసిన. సో నా వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇక్కడ మరొక జిల్లా నుంచి అయితే మనం వేకెన్సీ లిస్ట్ అనేది చూడబోతున్నాం. సో ఇక్కడ నేను చాలాసార్లు మెన్షన్ చేసి చెప్తున్నా ఏంటి అంటే, మనకు వేకెన్సీ లిస్ట్ చూసుకోవడంతో పాటు మన దగ్గర ఖచ్చితంగా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రాలో మనకు జాబ్ అనేది రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో అక్కడ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు లాస్ట్ అప్లికేషన్ డేటు వితిన్ 10 డేస్లోనే కంప్లీట్ చేస్తున్నారు ప్రాసెస్ మొత్తం. ఆ టైం లోపల మన దగ్గర ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, రెసిడెన్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ ఇట్లాంటి సర్టిఫికేట్స్ అన్నీ మనం రెడీ చేసుకొని పెట్టుకొని ఉంటే మనకు పోస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రాగానే త్వరగానే మనం అప్లికేషన్ వేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మేము ఖచ్చితంగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ మనం వరంగల్ జిల్లాకు సంబంధించిన 4 ప్రాజెక్టుల నుంచి వేకెన్సీ లిస్ట్ అయితే చూడబోతున్నాం. సో ఇక్కడ చూడండి, వరంగల్ అర్బన్లో మనకి అంగన్వాడీ టీచర్ పోస్టులు అనేది ఉంది. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి భీమదేవరపల్లి. సో ఇక్కడ మనకు 2 మండలాల నుంచి, అంటే భీమదేవరపల్లిలో ఉన్న 2 మండలాల నుంచి ఉన్న వేకెన్సీస్ అయితే ఫస్ట్ చూడండి, కమలాపూర్ అండ్ హసన్పర్తి. ఈ 2 మండలాలలో అంటే మనకు ప్రతి ప్రాజెక్టులో కొన్ని మండలాలను ఒక సెక్టార్గా విభజించడం జరుగుతుంది. సో అట్లా మనకి ఇక్కడ సెక్టార్ వైజ్గా పోస్ట్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. నేను పీడిఎఫ్ను క్లియర్గా మీకు మెన్షన్ చేసి చూపిస్తున్నాను. టీచర్కే ఆయాకి మాత్రమే ఇక్కడ మనకు పోస్ట్ వేకెన్సీ లిస్ట్ అనేది మనకు రావడం జరిగింది. సో ఖచ్చితంగా మనకు రిజర్వేషన్, క్యాస్ట్ రిజర్వేషన్తోనే మనకు పోస్టింగ్ ఫిలప్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ క్యాస్ట్కు సంబంధించిన వేకెన్సీ లిస్ట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు భీమదేవరపల్లి ప్రాజెక్టులో మనకు దాదాపు 3 మండలాల నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ కమలాపూరు, భీమవరం, ఈ 2 సెక్టార్లలో మనకు చూడండి దాదాపు 5 పోస్టులు అనేది ఉన్నాయి. సో ఇక్కడ అంగన్వాడీ సెంటరు, మినీ సెంటర్కు అంటే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో మినీ పోస్టులు, మెయిన్ పోస్టులు, హెల్పర్ పోస్టులుగానే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇవ్వడం ద్వారా మనం కన్ఫ్యూజన్ లేకుండా మనం క్లియర్గా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి హనుమకొండ, అంటే భీమదేవరపల్ల ఒక ప్రాజెక్టు, నెక్స్ట్ ప్రాజెక్టు హనుమకొండ. 2 ప్రాజెక్టుల నుంచి మనకు ఇక్కడ చూడండి వేకెన్సీస్. సో మండలాలలోని గ్రామాల వైజ్గా మనకు లిస్ట్ అని, అంటే భీమదేవరపల్లిలో ఉన్న టీచర్ పోస్టులు, మినీ పోస్టులు, ఆయా పోస్టులతో పాటు హనుమకొండ ప్రాజెక్టులో ఉన్న మినీ టీచర్ పోస్టులు, మెయిన్ టీచర్ పోస్టులు, హెల్పర్ పోస్టులు ఇట్లా మనకు డివిజన్ చేసి మనకు హన్మకొండలో 68, అలాగే భీమదేవరపల్లిలో అయితే 72 పోస్టులు అనేటివి మనకు ఉన్నాయి. సో ఇక్కడ నేను పీడిఎఫ్ను డైరెక్ట్గా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఖచ్చితంగా మీ ఊరు, ఎవరి ఊరికి అంటే ఎవరి మండలంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఊర్లో ఐడియా ఉంటుంది. కాబట్టి మీ వార్డులో ఉందా అనేది అయితే మీరు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ పీడిఎఫ్ను పెట్టడానికి ట్రై చేసిన. సో ఇక్కడ నేను చెప్తూ పోతూ ఉంటే వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను డైరెక్ట్ పీడిఎఫ్నే తీసుకొని డౌన్లోడ్ చేసి మీకోసం పెడుతున్నాను. సో ఎవరికైనా వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ మనకు ఒక్కసారి చూడండి క్లియర్గా వరంగల్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ మనకు వరంగల్ అర్బన్లోని మళ్ళీ వరంగల్ ప్రాజెక్ట్ అది, అంటే భీమదేవరపల్లి, నెక్స్ట్ వరంగల్, ఇంతకుముందు ఒక ప్రాజెక్టు హనుమకొండలో ఉన్న మినీ టీచర్, మెయిన్ టీచర్, హెల్పర్ పోస్టులు అనేది ఇలా మనకు ప్రాజెక్టుల వారీగానైతే రావడం జరిగింది. సో మొత్తంగా మనకు 4 ప్రాజెక్టుల నుంచి
అయితే మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ ప్రాజెక్టుల వారికి అంటే ఈ డిపార్ట్మెంట్లో లేని వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఐసిడిఎస్ పోస్టులు అనేవి జిల్లాల వారీగా వస్తుంది. దట్టు దాంట్లో మళ్ళీ ప్రాజెక్టులు ఉంటాయి. సో ప్రాజెక్టుల నుంచి సిడిపిఓ ఆఫీసర్ల నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి డివైడ్ చేసి మనకు పోస్టులు అనేది వేయడం జరుగుతుంది. సో ఇలా వరంగల్ రూరల్, అర్బన్, హనుమకొండ, భీమదేవరపల్లి 4 ప్రాజెక్టుల నుంచి అయితే మనకు మొత్తంగా వేకెన్సీ లిస్ట్ అనేది రావడం జరిగింది. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓపికతో లిస్ట్ చూసుకోండి. సో ఇక్కడ ఇంకొక విషయం తమ్నెల్లో పెట్టాను. విషయం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలకి జీతం అనేది పెంచుతున్నారు అనేది చాలామంది, అంటే ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని వచ్చిన నూతన విద్యా విధానంలో అంటే అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక కేంద్రాలుగా మార్చి ప్రాథమిక స్కూళ్ళలోనే పూర్వ ప్రాథమిక పాఠశాలను విలీనం చేస్తున్నారు అనేది ఒక వాదన ఉంది. సో ఎలాంటి జీతం కాదు కదా, కనీసం మనకు నెల గడిచిపోయి ప్రతి 5వ తారీఖు నుంచి ఇప్పుడు నెల గడిచిపోయినా కూడా ఇంకా జీతం అనేది రావడం లేదు. సో ఈ విషయం పైన అందరూ క్లారిటీగా ఉండండి. వ్యూస్ కోసమో లేకపోతే దేనికోసమో జీతాలు పెరిగినాయి, వరాల జల్లు అనే విషయాన్ని నమ్మకండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.